ఇక్కడ దేవత బొమ్మ ఉన్నది. మనం ప్రజెంట్ డైరెక్ట్ బతుకోవద్దు కాబట్టి చెప్పులిప్పి చూడండి బుద్ధుడు బొమ్మ. అన్నీ బుద్ధుడే ఉన్నాడు. ఇది చెరువు అంటే చిన్న కుంట. వర్షాకాలంలో నీళ్ళు బాగుంటాయి. ఇక్కడ మీద దేవుని పాదాలు ఉంటాయి. నాకు తెలిసి రాముని పాదాలు అనుకుంటానా. వీడికి వచ్చి మరీ మొక్కుతారు. సరే ఇక రారి. ఇటు రైట్ సైడ్ ఒక కొండ ఉంటుంది. ఇటు సైడ్ పోతే మొత్తం వరంగల్ అంతా ప్లేస్ అంతా కనబడతాయి. డైరెక్ట్ పోతే కుచ్చుకుంటాయి. హంగిపోదాం. అప్పు అండి మొత్తం గడ్డి పాములు ఉంటాయి. కొండశిల పాములు. మనం చూడండి అక్కడ దాకా ఎక్కినాం మేము. ఫస్ట్ ఇటు తక్కువ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ పోదాం. దా ఇట్లాకి వెళ్ళి పోవాలి పైకి. కానీ ఎండ కొడుతుంది. ప్లస్ మళ్ళీ ఎండిపోయినాయి కాబట్టి ఎక్కువ కుచ్చుకపోతాయి. ఇది పరికి పండ్ల చెట్టు. ఎండిపోయిన పరికి పండ్ల చెట్టు. ఇక్కడ కూర్చోవచ్చు. చల్లగా ఉంటుంది. ఇందాక రైట్ సైడ్ పోయినాం కదా, ఇది లెఫ్ట్ సైడ్. పాములు బాగుంటాయి కాబట్టి పిట్ట గూడు కట్టుకున్నది. ఇక పిల్ల రెండు ఉన్నాయి. ఇలా గూడును వదిలేసి ముందుకు వచ్చినాం. ఇక్కడ ఇల్లు అవుతున్నది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొంచెం దారిలు ఉన్నది. అదే భద్రకాళి బండ్. అక్కడ వాటర్ ఉండేటి ఇంతకు ముందు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎండిపోయినాయి. అందరూ కింద నుంచి చూస్తే మనం మాత్రం పైనుంచి చూస్తాం. ఇదేం పెద్ద ప్లేస్ కాదు, కానీ ఫ్రెండ్స్తో అడ్వెంచర్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్. మనం చూసేదైతే మొత్తం అయిపోయింది. మీరు ఎండాకాలంలో కంటే కొంచెం వర్షాకాలంలో రారి. ఎందుకంటే ఎండ కొట్టది, ప్లస్ చూడ్డానికి కూడా వ్యూ బాగుంటుంది. మనం మొత్తం తిరిగేసేది అయితే అయిపోయింది కాబట్టి మనం ఇక కిందికి వెళ్ళిపోదాం. ఎట్లా వచ్చినామో అట్లనే వెళ్ళిపోవాలి. కొంచెం దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండిర్రి, ఎందుకంటే కింద పడే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇందాకనే చెప్పినా కదా పాములు కూడా. కొంచెం దారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దారి మిస్ అయితే దొరికే ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే ఇంతగానం బండలు ఉన్నాయి కాబట్టి. ఎండాకాలం కాబట్టి బండల కింద మంచి చల్లగా ఉన్నది. ఇన్నే వండుకోబుద్ధి అవుతుంది. ఇక్కడ లోకల్ ఉండేటోళ్ళు ఇక్కడికి వచ్చి సిట్టింగ్ చేస్తారు. మరీ ఇంత పైకి రారు కానీ కొంచెం కిందనే సిట్టింగ్ చేస్తారు. అలాగే లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది పైకి వస్తారు. అంటే కొంచెం ప్రైవసీ ఉంటుంది అని చెప్పేసి పైదాకా వచ్చి మళ్ళీ చూసి కిందికి వెళ్ళిపోతారు. వచ్చే నీళ్ళ దారి ఇది. వర్షాకాలం అయినా ఏదైనా వర్షం పడ్డా కానీ ఇట్లా పోతా ఉంటాయి. మొత్తం పాకురు ఉంటుంది, మొత్తం జారుతుంది. ఇది మనం వాటి మీద నడుచుకుంటూ పోవాలి. రైట్లో పోతే మనకు ఒక కుండలాగా వస్తుంది, మంచిగా ఉంటుంది. అది వర్షాకాలంలో నీళ్ళు ఆగుతాయి అనుకుంటాం, కానీ నీళ్ళు ఆగినట్టే కట్టిరు కూడా. సిట్టింగ్ కి బెస్ట్ ప్లేస్. అలా లవర్స్ కి ఎట్లా బెస్ట్ ప్లేస్, ఇక్కడ సిట్టింగ్ కి అట్లా బెస్ట్ ప్లేస్. రైట్ సైడ్ లో విష్ణు దేవుని బొమ్మ ఉంటుంది, చాలా బాగుంటది. పోదాం అనుకుంటున్నా కానీ కుదురుతలేదు. అది ఆ చెట్లలో కప్పిపోయి